చెల్లె చంద్రలదేవి చరిత్ర చెప్పుతాను తల్లారు. ఇది వినబోయే కథ ఒక్క కొడుకు ఒక్క బిడ్డ చరిత్ర అన్న వరలు రాదు. చెల్లె చంద్రలదేవి చరిత్ర చెప్పుతాను తల్లులారు. పౌడంపి రాదు భార్య ముచ్చాల గన్ని 66 రాజ్యాలు 77 దేశాలు కాసేదాకా కల్లా ఢిల్లీ దాకా భూములు ఏలే రాజ్యాలు ఎక్కే గుర్రలు తనగనక వాళ్ళు తన్ని రాజులు ఉన్నారు. అవి లక్షలాది డబ్బు కోట్ల రాసి కలిగిందాట. ఏ తల్లి ఊరుకున్నా తొలుసు కొడుకు కలగాలి, మలుసురు బిడ్డ కలగాలి. కొడుకు లేని కోడల కొట్టమని బిడ్డ లేని బాలంచ గుళ్ళు అన్నారు. ఆడి బిడ్డలేని సాగు దౌడు అర్థవాళ్ళని సేద వేయరాదు. కూరలు లేని కూసుండ దోసమన్నారు, దర్వాలు లేని దాట దోసమన్నారు. అవి నిట్టాలు లేని సుండ దోసమన్నారు. అమ్మ తల్లి గర్భమందే నా గర్భధాన ఒక్కగానే ఒక్క కొడుకు పుట్టి నా కొడుకు పెరువరా రాదని పేరు పెట్టుకున్నది. అరవై అగో ఇక్కడికి దగ్గర మాత్రం అనగా ఎరగట చెట్టు ఏకుల భీవర మాలింగ స్వామి గుళ్ళ పక్క వంటి బళ్ళు బడిలో నా పిల్లగాని చేంజ్ చేసిందాం. బడిలో నా బాలు బల్లెం సాధన 4 అక్షరాలు నేర్చుకుంటారు. రాజుల కొడుకు అసలు మొదక అప్పటి కన్నులు తిన్నాడు మాత్రం అనగా గీత రానివాడు కోతి కన్నా ఈయన వనరు సభలో చదువు రానివాడు సభలోనూ దున్నపోతన్నారు. అప్పుడు విద్య రానివాడు ఇంట్లో పసివన్నారు. అయినంత శనిగుణవంతుడు సక్కనోడు ఎల్లలు ఒక మందులు లేకపాయ. దోమం దొక్కితే దోశ ఉంటాను, నీకేం దొక్కితే పాపం అంటాను. దానమో దానం అని అడిగిన వారికి అంతే దానం, అడిగిన వారికి అంతే దానం. పొట్టు చూసి పోయిన మెడి తన వాళ్ళు సూత్రాలు దానం చేస్తాడు. రాజ్యం వీళ్ళు రాదు 4 కోట్ల సమయ కత్తిరి బంద్ చేసుకున్నాడు. తండ్రి శ్రీమంతుడైన గడళ్లకు భార్య అన్నానికి ఇల్లు బయలు వస్తాడే. చిరుబంది చేసుకొని పవనాల వేడిగైన రాడి
మాలు ఏడంద్రాల మాలు ఉన్నదన్న దాస్తాని కాదు ఇప్పుడు మేనేజ్ అనుకోవాలి చూడకుంటే ఏమి లేదు చూస్తేనే బాధ చూడకుంటే ఎలాంటి బాధ లేదు ఇంతమంది మీ ఆయన ఏడమ్మా నిలబడ్డారు ఇప్పుడే ముస్తాబా కూర్చున్నావు అయ్యా రమ్మని బాబా దర్శని ఏంది బిడ్డ వచ్చిన ఆగుతున్నాడమ్మా అమ్మ దాసి నా భర్త మీరు ఆదవచ్చి అంటారు మరి ఏం చేయాలి బిడ్డ ఏందమ్మా ఏం చేయాలంటే ఏం తెలియని పిల్లలు లెక్క మాట్లాడతారు చెమ్ముతోడు ఉతకాలు చేతిని వాళ్ళు పట్టుకపోయి కాళ్ళు కట్టుకొని డొయ్యి నింపుకోవాలి అమ్మ దాసి నాతో నువ్వు రాలే ఎవరు నీ అంత నేను పోతే నీ అంతకు నేను పోతే నన్ను అందుకోడా అనుకోండి నన్ను అందుకో మొగలు శివాడప్పుడు తప్పదాగి ఉంటారు మన గొల్లేరు పడుతుంది మంది గొల్లేరు పడుతుంది తల్లి ఎవరు చేసే శాఖ వాళ్ళే చేయాలి రామ రామ అమ్మ గుడుగుడు మంతలార గుణమంతలార కూర్చున్న పెద్దలార గుణమంతలారా మరి కథకు కళ్ళలో ఒకడమంత శివుల్లో నిరిసి కథ చెప్పలు నోటి మాటలు ఉన్నాయమ్మా మరి సిప్పిడు ఒక్కులు విని లోకులు విని ఇల్లారకి పుణ్య శాస్త్రమైనా మరి కాళ్ళు గచ్చే కట్టంగని కనమంతని కాదు తాళ ఇక్కడ పడకన్న తల మీద తలలా సేవ కంటే భర్త గొప్పదంటే ఎట్టి వాడ భర్త అని ఎక్కిరి రదుకుంటే